2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటి బోలెడన్ని విశేషాలు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనాలిసిస్ సుందర్ గారు. నమస్కారం సుందర్ గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్ మేడం. యా, అంటే చాలామంది అంటే ఎడ్యుకేషన్ తర్వాత లేకపోతే కొన్ని ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత వాళ్ళకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ అసలు ఒక బిజినెస్ స్టార్టప్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారంటే వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు? ఇది చాలామందికి ఉన్న ఆలోచన అండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఒకప్పట్లో ఆలోచించట్లా. ఒకప్పుడు ఏంటంటే మనకి ఫిక్స్డ్ ఎడ్యుకేషన్ అయిన వెంటనే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి. గవర్నమెంట్ జాబ్స్కి ఒక 3 ఇయర్స్ అయినా 4 ఇయర్స్ అయినా ఈవెన్ 10 అటెంప్ట్స్ అయినా చేసి గవర్నమెంట్ జాబే కొట్టాలి. ఫస్ట్ ఏంటంటే దానిలో సెక్యూరిటీ ఉంటుంది అనేది. ఆ తర్వాత మనకి చూసుకున్నట్లయితే 2000 ఇయర్ తర్వాత కార్పొరేట్ సెక్టార్లో రిక్రూట్మెంట్ స్పీడ్ అయిపోయింది. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఒక 5-10 ఇయర్స్ పట్టేది. కరెక్ట్గా క్యాచ్ చేసుకొని కరెక్ట్ స్కిల్ మీద ఫోకస్ చేస్తే కార్పొరేట్ సెక్టర్లో చాలా తక్కువ టైంలో సక్సెస్ అవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే 1 మంత్లో కూడా ఈరోజు డిసైడ్ అయ్యి కరెక్ట్గా ఇంటర్వ్యూ ట్రాక్ చేస్తే మొత్తం ప్రాసెస్ అంతా 1 మంత్లో ఆఫర్ లెటర్ అవ్వడానికి ఛాయిస్ ఉంది. అలాగే శాలరీస్ కూడా పెరిగినాయి. ఒకప్పుడు కార్పొరేట్ సెక్టర్ ఉండేది కాదు, ప్రైవేట్ సెక్టర్ ఉండేది. అంటే ఒక లేబర్ వర్క్సే ఉండేవి, స్కిల్డ్ అన్స్కిల్డ్ అంతే. ఇంత అఫీషియల్ జాబ్స్ ఉండేవి కాదు. ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అది అన్ని రంగాల్లో పడింది, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ మిగతా అన్నింటిలో కానీ. అది చాలా మైలేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు సాటిస్ఫై కావట్లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రపంచంలో ఏ మూల ఏ సోర్స్ ఉందో తెలియడానికి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. ఒకప్పుడు ఇది లేదు. చాలామందికి అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. కొత్త తరం ఆలోచిస్తుంది, ఇంతకన్నా నేను ఇంకేమైనా చేయవచ్చా అని చెప్పి. ఆ ఉద్దేశంతోనే ఈ బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు. కానీ చాలామందికి ఏంటంటే అసలు నేను ఏ బిజినెస్ పెట్టాలి, ఫస్ట్ క్వశ్చన్ ఏది పెట్టాలి, నేను పెట్టడానికి సరిపోతానా లేదా, లేదా నాకు అసలు ఈ కెపాసిటీ ఉందా లేదా. ఎక్కువ శాతం ఆలోచించేది ఏంటంటే బిజినెస్ పెట్టాలి అనుకున్న తర్వాత నేను కొంతకాలం జాబ్ చేసిన తర్వాత పెడతాను అని మొదలెడతారు. యాక్చువల్గా ఈ జాబ్లోకి వెళ్ళిన తర్వాత తెలియకుండా కమిట్మెంట్స్ పెరుగుతాయి. అంటే క్రెడిట్ కార్డునో లేకపోతే ఈఎంఐలోనో ఏవో పెరుగుతాయి. అక్కడితో ఏంటంటే అది మానేసి బ్రేక్ తీసుకోవడానికి ఇష్టపడలేరు. ఎవరైనా ఆ బ్రేక్ చేయడానికి కష్టపడుతుంది. ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టు వాస్తవం చెప్పాలంటే జీతం ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది, వాళ్ళకున్న ఖర్చులు ప్లస్ సేవింగ్స్ ఒక సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. జాబ్లోకి వెళ్ళిన తర్వాత క్విట్ చేసి మళ్ళీ ప్రొఫెషన్ని మార్చుకొని కొంత రిస్క్ తీసుకోవడానికి వచ్చేది చాలా తక్కువ. అలా అని చెప్పి ఫ్రెష్గా కాలేజీలోంచి బయటకు వచ్చో లేకపోతే అసలు ఇన్ఫర్మేషన్ తీసుకొని క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా బిజినెస్ వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా తక్కువ. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఆల్రెడీ పేరెంట్స్ బిజినెస్ కంటిన్యూ చేసిన వాళ్ళు తప్పితే ఓన్గా స్టార్ట్ చేసి పెట్టిన వాళ్ళు అయితే తక్కువ. సరే, ఇప్పుడు క్వశ్చన్ వెంటనే స్టార్ట్ చేయాలా, తర్వాత ఆప్ స్టార్ట్ చేయాలా, అసలు ఏ ఏజ్లో తీసుకోవాలి, అది చాలామందికి. ఈవెన్ ఫర్ మీ ఆల్సో వెన్ ఐ వాజ్ ఎట్ ఏజ్ ఆఫ్ 20s ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ టు స్టార్ట్ కంపెనీ. దానికోసం ఎంబీఏ చేసిన బిజినెస్ రాలేకపోయాం. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు మెయిన్ ఫస్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మన ఇండియన్ ఏంటంటే బాగానే ఉన్నాం కదరా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిస్క్ తీసుకోవడం ఎందుకు, బిజినెస్ ఫస్ట్ వచ్చే డైలాగ్ బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు నువ్వు రిస్క్ తీసుకొని ఎందుకు చేయాలి. వాస్తవమే, బిజినెస్ అంటే రిస్క్ అనేది వాస్తవమే, కానీ ఎంత రిస్క్ భరించలేందా అనేది ఒక క్వశ్చన్ యాక్చువల్గా. అంటే మనం వెళుతున్న బిజినెస్ ఇది ఎప్పుడు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకుండా. అలా అంటే మనం రాసే సివిల్ సర్వీస్ రాస్తున్నారండి, లేదా బీఈడీ రాస్తున్నారు, లేదా టీటీసీ కోసం రాస్తున్నారు, కానిస్టేబుల్ కోసం రాస్తున్నారు, వస్తుందని గ్యారెంటీ ఉందా? అక్కడ కూడా 1000 మందిలో నుంచి 100 మంది నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఒక కామన్గా తీసుకుంటే ఒక 1200 జాబ్స్ ఉంటే గ్రూప్ 2 ఇదివరకు దాదాపుగా 7 లక్షల మంది రాసేవాళ్ళు. అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువే, అయినా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఛాయిస్ ఉంది అని చెప్పి. అక్కడ అదృష్టాన్ని చాలా అద్భుతంగా నమ్ముతున్నారు, రావచ్చు అని చెప్పి. మనకు తెలిసిందే 1200 జాబుల్లో 7 లక్షల మంది రాస్తున్నారంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ. కానీ పేరెంట్స్ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఒకే ఒక రీజన్, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడితే 7వ సరైన వాడు సక్సెస్ అవుతాడు, సక్సెస్ అవుతాడు. అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోతారు లైఫ్లో. ఆ ఒకే ఒక ఆలోచనతో అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. అదే సమయాన్ని కనుక ఎవరైతే బిజినెస్ పెడుతున్నారో, బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళని ఒకసారి ఫెయిల్యూర్ అయినప్పుడు లేదా డౌన్ఫాల్ అయినప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నిలబడతారు. మనం అనుకున్నాడు గవర్నమెంట్ జాబ్కి 5 సంవత్సరాలు పట్టింది, ఏదైనా ఒక బిజినెస్ పట్టడానికి క్లిక్ అవ్వడానికి మ్యాక్సిమం పట్టేది 6 months to 1 year అండి. అంతకన్నా అంటే హెవీ ఇండస్ట్రీస్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఆ బిజినెస్ మొత్తం కన్స్ట్రక్షన్కి ఒక 3 years అంటే అది పెద్ద ఇండస్ట్రీస్ అవుతుంది. మనకు ఉన్నది స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్.
వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. హెవీ ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు తల తక్కువ, అంటే వాళ్ళకి తగ్గట్టు ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళు చేయకపోయినా వాళ్ళకి అసలు కంప్లీట్ రిక్రూట్ చేసుకుంటారు. ప్లాన్ చేసే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, CEO రిక్రూట్ చేసుకుంటారు, ఫినాన్స్ మేనేజర్ ఆ స్థాయిలో ఉన్న డెసిషన్ మేకింగ్ మాత్రమే తీసుకుంటారు, అసలు పని చేయడం. సో మనం మాట్లాడుతున్న ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చారా అసలు క్వాలిఫికేషన్తో పని లేదు. ఒకటి వాళ్ళు ఏం పెట్టాలనుకుంటున్నారు అది ఒక పక్కా క్లారిటీ ఉండాలి. ఇంకోటి వాళ్ళ బడ్జెట్ కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి చాలామంది నాకు అడుగుతారు, సార్ ఏం బిజినెస్ ప్రపోజ్ చేస్తారని. మీ బడ్జెట్ కెపాసిటీ ఎంత, ప్లస్ మీరు వెయిటింగ్ పీరియడ్ ఎంత. కొన్ని బిజినెస్లు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది, కొన్ని బిజినెస్ కొంచెం టైం పడుతుంది. అంటే మీరు ఎంతకాలం వెయిట్ చేయగలరు, ఇంతకాలం ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారా. జనరల్గా ఇప్పుడు అతనితో పాటు బయటకు వచ్చిన ఇతను ఫస్ట్ క్లాస్ పాస్లో బయటకు వచ్చాడు, క్యాంపస్ సెలక్షన్ కూడా వచ్చిందని వదిలేసుకుని వచ్చాడు అనుకుంది, బిజినెస్ పెట్టాడు. అతనితో పాటు కనీసం ఫస్ట్ క్లాస్ కాదు బీటెక్ బ్యాక్లాగ్ పెట్టుకున్న వ్యక్తి తర్వాత వాటిని క్లియర్ చేసుకుని ఈ లోపల ఏ కాల్ సెంటర్లోనో ఎక్కడో జాబ్ కొట్టి ఒక నెలకి 20,000 సంపాదిస్తూ నెలకి ప్రతి నెల 10,000 ఇంటికి పంపిస్తూ ఉంటే అప్పుడు కంపేర్ చేయడం, అరే నీకన్నా తక్కువ చదువుకున్నాడు వాడేమో నెల ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు రా, నువ్వేమో ఇంకా బిజినెస్ కాలేదు మనం డబ్బులు అడుగుతున్నావు అంటే ఒక సైకలాజికల్గా కంపేర్ చేసి ఇతను డౌన్ చేయడం ఛాయిస్ ఉంది. అలా కాకుండా మోరల్ సపోర్ట్స్ ఇనీషియల్గా అప్పుడు కంపేర్ చేయడం కాదు, ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత తన ఇన్కమ్ ఎలా ఉండబోతుంది, సోషల్ స్టేటస్ ఎలా ఉండబోతుందో తెలిస్తే అది ఈజీ అవుతుంది. సో బిజినెస్ పెట్టడానికి క్వాలిఫికేషన్కి ఆ పర్టికులర్ ఏజ్ అంటూ ఏం లేదు. 60 పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎర్లీ ఏజ్లో 20స్లోనే పెట్టి సక్సెస్ అయిన ఉన్నారు. అలా అని చెప్పి ఒక 20 ఇయర్స్ రన్ చేసి అది కరెక్ట్గా ట్రాక్ తెలియక ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బిజినెస్ అనేది మన అన్ని ప్రొఫెషన్లకి కామన్ ప్రొఫెషనే, కానీ ఇండియా వరకు వస్తే మాత్రమే పర్టికులర్ బేసిక్ ఏంటంటే కొన్ని కుటుంబాలకి కొన్ని కమ్యూనిటీస్కి ఫిక్స్ అయిపోయి ఉండటం వల్ల మిగతా వాళ్ళు దాని గురించి ఆలోచించట్లేదు. ఏ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు, మనకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ, మనకున్న పేషెన్స్, ఇంట్లో ఉన్న సపోర్ట్, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ఇండస్ట్రీ లేదా ఆ యొక్క బిజినెస్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. సగం తెలుసుకుని వెళ్తే ఇబ్బంది పడతారు. చాలామంది ఏమంటారు, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు లోన్స్ వస్తాయా. ఇనీషియల్గా ఏ బిజినెస్కి లోన్ రావు. అసలు మనకున్న సిస్టమ్ ఏంటంటే ఆల్రెడీ రన్ అయ్యి బాగా ఉన్నవాడికి గవర్నమెంట్స్ అయినా లేదా బ్యాంక్స్ అయినా లోన్ ఇస్తాయి. ఇనీషియల్గా నేను రిస్క్ పెడుతున్న, రిస్క్ కోసం వాడు ఇన్వెస్ట్ చేయమంటే ఈ ప్రపంచంలో ఎవడో ఇన్వెస్ట్ చేయడు. ఎందుకు, వాళ్ళ ఓన్ బ్రదరే ఉన్నాడు, నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను రా, నాకు కొంచెం బిజినెస్ డబ్బులు ఇస్తావంటే అవును ఏం బిజినెస్ పెడతావు, నాకు ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అయితే బిజినెస్ రన్ అవుతుంటే ఎవరు జనరల్గా ఎవరైనా ఒక మనిషి డబ్బులు పెట్టేటప్పుడు నేను ఎంత పెడుతున్నా, నాకు ఎంత వస్తుంది, ఎప్పటిలాగా వస్తుంది, అసలు రాదా, ఛాయిస్ ఉందా, రాకపోవడానికి ఛాయిస్ ఉందా, అది కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టుకుని 5 నిమిషాల్లో లోన్ ఇస్తారు. పర్సనల్ లోన్కి చాలా డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, ఎందుకంటే అక్కడ ప్రూఫ్ ఉంది. నువ్వు ఇవ్వకపోతే ల్యాండ్ తీసుకోవడానికి ఛాయిస్ ఉంది. పర్సనల్ అనేది నీ మీద నమ్మకంతో నీకున్న క్రెడిబిలిటీ, నీకున్న మొత్తం క్యాలిక్యులేషన్స్ అని చూసుకోవాలి. మీకు వచ్చిన బిజినెస్ మ్యాన్ ఎవరికి పర్సనల్ లోన్ చాలా తక్కువ ఇస్తారు, సర్వీస్ సెక్టర్లో అసలు ఎవరు. అది ఆయన దగ్గర పనిచేసే ఎంప్లాయీకి ఈజీగా వస్తుంది, ఎందుకంటే ఎంప్లాయీ అక్కడ మిస్ అయితే అక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళి పనిచేసి నెల ఖచ్చితంగా సంపాదిస్తారని గ్యారెంటీ ఉంది. బిజినెస్ మ్యాన్ ఫెయిల్ అయితే మళ్ళీ అది తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి అది లోన్ కట్టలేడని ఇది వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు పోతుంటారు. సో బిజినెస్ చేయడానికి పర్టికులర్ ఏజ్ అంటూ ఏం లేదు, పర్టికులర్ క్వాలిఫికేషన్ అంటూ ఏం లేదు. ఏమి ఉండాలంటే బిజినెస్ ఒక థాట్ చేయాలనేది ఒక ఆలోచన మాత్రమే. ఆచరణ వరకు వెళ్ళేంత వరకు, అంటే ప్రారంభించిన దగ్గర నుంచి ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇవన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకటి. రెండోది, ఏ ఇండస్ట్రీలో అయితే బిజినెస్ పెట్టాలనుకుంటే, ఏ సెక్టార్లోకి వెళ్ళాలనుకుంటారో అదే సెక్టార్లో కనీసం ఒక కొంతకాలం పనిచేస్తే 6 నెలలు అన్న పనిచేస్తే అప్పుడు A to Z తెలుస్తుంది. మనం కాలేజీలో ఉన్నప్పుడు పేపర్ మీద లెక్కలేసినప్పుడు జరిగేది వేరు, రియల్ ఫీల్డ్లో బిజినెస్ చేస్తున్నప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ వేరు. సో ఒక హోటల్ రన్ చేయాలనుకుంటున్నాడు అండి, బెస్ట్ ఆయన హోటల్ సర్వర్గానే కనీసం హోటల్ మేనేజర్గానే కొంతకాలం పనిచేస్తే, టిఫిన్ సెంటర్ అనుకుందాం, టీ సెంటర్ అనుకుందాం, అక్కడ తెలుస్తుంది వర్కర్స్ రాకపోతే ఏంటి పరిస్థితి, టైంకి మెటీరియల్ రాకపోతే ఏంటి, సడన్గా ఒక రోజు క్వాలిటీ బాగాలేదని లేదా చేస్తున్న వ్యక్తి సరిగ్గా టీ పెట్టలేదు, అది ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది. 10 రోజులు బాగున్నది అక్కడ గుర్తుపెట్టుకోడు, బాగోని రోజునే గుర్తుపెట్టుకో, అక్కడికి వెళ్ళిన ఒక రోజు తాగిన అసలు బాగాలేదంటే. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ని కూడా ముందు క్యాలిక్యులేట్ చేసుకొని వెళితే ఏ బిజినెస్కి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా కేవలం నాకు వాళ్ళ ఆలోచన వచ్చింది రేపు స్టార్ట్ చేద్దామని వెళ్ళిపోయి దానిలో ఇన్ కేస్ అనేది ఎప్పుడు పెట్టుకొని వెళ్ళాలి. ఇలా జరగకపోతే ఏం చేయాలి, ఏం చేయలేదానికి ఆన్సర్ లేకుండా వెళ్తే ఆటోమేటిక్గా పోతుంది. సో గ్రౌండ్ వర్క్ అనేది చాలా అవసరం. ఇన్ఫర్మేషన్, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్, ఇక మనం పీపీటీలు చూసో లేకపోతే ఇన్ఫర్మేషన్ బుక్స్ చదివైతే కాదు. సో ప్రాక్టికల్గా ఏం జరగడానికి ఛాయిసెస్ ఉంది. ఇవన్నీ దాటిన తర్వాత కూడా ఇప్పుడు మీరు అన్నట్టే కరోనా వచ్చింది, కరోనా టైంలో ప్రతి బిజినెస్ దెబ్బతింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి దెబ్బది, అంటే అది రేర్ కేసుతో జరిగేది, కానీ అవి కూడా కన్సిడర్ చేసుకోగలిగారు. అలా కన్సిడర్ చేసుకుని ఫస్ట్ వేవ్లో దెబ్బతిన్న వాళ్ళు సెకండ్ వేవ్లో చాలామంది దెబ్బతిన్నాం. మేమే ఉన్నాం, ఫస్ట్ వేవ్లో చాలా ఇబ్బంది పడ్డాం,
సెకండ్ వేవ్ జాగ్రత్త పడ్డారంటారా? అంటే ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవటం కానీ ఆ మూడ్లో ఏ బిజినెస్ చేయాలి లేదా దీన్ని ఎంతవరకు చేయాలి ఖచ్చితంగా చాలా చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సెకండ్ వేవ్లో తట్టుకోగలిగారు. అంటే అప్పుడు ప్రిపేర్డ్ మెంటల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సెక్యూరిటీ పరంగా కానీ. ఫస్ట్ వేవ్ ఏంటి, 10 రోజులు ముందు మీరు చెప్పినట్టు ముందే వచ్చే ప్రమాదాన్ని చూసుకుని జాగ్రత్త పడడం ఖచ్చితంగా పడాల్సిందే. అది ఎందుకంటే ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉందంటే ఎవరికి పట్టించుకోడు. ఎంప్లాయీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు, నాకు జీతం వస్తారా అని భయం వేసినప్పుడు అప్పుడు సపోర్ట్ చేయడం కన్నా ముందు ఆల్టర్నేటివ్ చూసుకో. అంటే మన స్కిల్ మన బిజినెస్ తెలిసిన వ్యక్తులందరూ బయటకు వెళ్ళిపోతే నువ్వు కొత్త వాళ్ళని తీసుకున్నా కానీ వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేసుకుని ట్రాక్ చేయడానికి ఒక పక్కన నీకు ఒక పక్కన కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది డబ్బులు పోతున్నప్పుడు. ప్లస్ పనిచేసే ఎంప్లాయీస్ దొరకలేదు, హెవీ బర్డెన్ పడుతుంది. అది వాళ్ళని ట్రైన్ చేసుకోవడం కానీ లేదా వాళ్ళ పని కూడా వీల్ చేయడం, ఈ సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ రాకపోతే అక్కడ ఆగిపోతుంది. అందుకే చాలామంది బిజినెస్ సూసైడ్ చేసుకున్న కూడా ఉన్నారు. అంటే అంత భయంకరమైన సమస్య అంటే కాదు, అంటే అంతకుమించి వాడు ఆలోచించలేకపోయారు, నెక్స్ట్ స్టెప్ ఆలోచించలేకపోవడం, అంటే అనుకోకుండా వచ్చిందని యాక్సెప్ట్ చేయలేకపోవడం, అప్పటి వరకు వచ్చిన బెనిఫిట్ని చూడగలిగారు తప్పితే ఈ యాక్సెప్టెన్సీ అనేది లేకపోవడం. సో ఈ బిజినెస్ చేయాలని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పి మీరు ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీ కెపాసిటీస్ మీకు తెలిసి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ బిజినెస్లో అయినా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మార్కెటింగ్ చాలామంది ప్రొడక్షన్ వరకు ప్లాన్ చేస్తారు, బడ్జెట్ చాలా క్లియర్గా ఉంటుంది వాళ్ళకి, ఎంప్లాయీస్ కూడా దొరుకుతారు. నీ ప్రొడక్ట్ ఎవరికి ఉంటున్నారు, నీ సర్వీస్ ఎవరు తీసుకుంటున్నారు, టార్గెట్ ఆడియన్స్ అది కరెక్ట్గా తెలియాలి, ఎలా రీచ్ అవుతుంది. ఆల్రెడీ ఆ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మించి నీ దగ్గరికి ఎందుకు రావాలి అసలు, ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలిగితే ఖచ్చితంగా వచ్చింది. సో మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటో అనేది కొంచెం మార్కెటింగ్లో ఖచ్చితంగా తెలియాలి. కనీసం స్పెషాలిటీ మనం మార్కెట్ చేయడం ఖచ్చితంగా తెలియాలి, ఏ విధంగా అప్రోచ్ అవుతుంది అనేది. ఎస్ సుందర్ గారు చాలా చక్కగా చెప్పారు. అంటే స్టార్టప్ బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏ వేలో వెళ్ళాలి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.